సిడి ఈజ్ ఈక్వలెంట్ టు 1073. బిఏ ఇంటూ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత నంబర్ 2117. ఏబి ప్లస్ సిడి ఎంత? ఇది క్వశ్చన్. ఏబి ప్లస్ సిడి ఎంత? ఏబి ప్లస్ సిడి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏబి ప్లస్ సిడి ఈ రెండు నెంబర్లు యాడ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ రెండు నంబర్లను యాడ్ చేస్తే ఏబి ప్లస్ బిఏ ఇంటూ సిడి, సిడి కామన్ ఉంది, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 3190. ఏబి అనేది ఏ టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి వాల్యూ ఆఫ్ 10 10a ప్లస్ బి. బి అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, 10b ప్లస్ ఏ ఇంటూ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు 3190. ఇక్కడ క్లియర్ అయింది కదా. 10a ప్లస్ ఏ 11a, 11 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు 3190. ఇక్కడ దా క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ 10a ఎందుకు మారింది? ఏ అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, బి అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, వాల్యూగా మార్చుకుంటున్నాను. ఏ టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 10a ప్లస్ బి ప్లస్ 10b ప్లస్ ఏ. సో 11 2s are 22, 11 9s are. అంటే ఏ ప్లస్ బి ఇంటూ సిడి ఎంత అయింది మనకు? 290. సో సిడి అనేది 2 డిజిట్ నంబర్ కాబట్టి నేను 29 ఇంటూ 10 గా రాసుకోవచ్చు, 29 ఇంటూ 2 ఇంటూ 5 గా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ అర్థమైపోయింది, ఇది 3 గనక ఉంటే ఇది 1 అవుతుంది లేకుంటే 3 అవుతుంది, ఇది 9 అవుతుంది లేకుంటే 7 అవుతుంది. ఆల్రెడీ మనం ఇప్పుడే చేసాం. 1 3s are 3, 9 7s are 63. సో ఇది 29 అనుకుంటే డి వాల్యూ 9, డి వాల్యూ 9 వేస్తే రివర్స్, ఇది 9 అవుతుంది, ఇది 7 అవుతుంది. బి వాల్యూ 7 అవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే ఏబి ఎంత అవుతుంది? 37. సిడి ఎంత అవుతుంది? 29. ఏబి ప్లస్ సిడి ఎంత? 66. ఏబి ప్లస్ సిడి ఎంత? 66. లాజిక్ అర్థమైందా సార్? నెక్స్ట్ నెంబర్ నేను వేయలేను, ఎందుకంటే సిడి అనేది 58 అవుతే డి అనేది 3 అయినా అవ్వాలి, 1 అయినా అవ్వాలి, 7 అయినా అవ్వాలి, 9 అయినా అవ్వాలి. ఈ స్టెప్ మీకు అర్థం కావాలి సార్. ఈ స్టెప్ ఏ ప్లస్ బి ఇంటూ సిడి ఈజ్ 290. ఏ ప్లస్ బి ఇంటూ సిడి ఈజ్ 290. 290లో సిడి 2 డిజిట్ నంబర్ ఉన్నది, 29 ఇంటూ 10, 29 ఇంటూ 2 ఇంటూ 5. సో సిడిని నేను 29 అనుకుంటే ఇక్కడ డి వాల్యూ 9 వస్తే బి వాల్యూ ఎంత వస్తుంది? 7 వస్తుంది. డి వాల్యూ 9 అవుతే బి వాల్యూ 7. 29 ఇంటూ 10, ఇది బి 7 అయింది అనుకోండి, ఏ 3 అవుతుంది. ఏబి 37, సిడి 29. ఏబి 37, సిడి 29. ఏబి ప్లస్ సిడి ఆన్సర్ ఈస్ 37 ప్లస్ 29. ఈ ఏబిసిడిలు కనుక్కోవడం నా ఉద్దేశం కాదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసానంటే ఈ యూనిట్ డిజిట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి మాత్రమే ఈ క్వశ్చన్ వేసాను. అంటే క్వశ్చన్ చూడంగానే మనకు రైట్ హ్యాండ్ సైడ్ 3 ఉంది, 1 3 3, 9 7 63. అంటే బిడి అనేది 1, 3 తీసుకోవచ్చు, లేకుంటే 9, 7 తీసుకోవచ్చు. 1, 3 తీసుకోవచ్చు, 9, 7 తీసుకోవచ్చు. రైట్, ఇది లాజిక్ క్లియర్ అయిపోయింది కదా సార్. మల్లికార్జున్ వాయిస్ నాట్ క్లియర్. రైట్, అందరికీ వాయిస్ క్లారిటీగా వినబడుతుందా సార్? ఈ మెథడ్ ఇది కొంచెం క్యాట్ లెవెల్ క్వశ్చన్, ఇది నా ఇంటెన్షన్ కాదు. ఆన్సర్ 2 ఆప్షన్లు స్ట్రక్ అయ్యాం కాబట్టి. సి ఇక్కడ మల్లికార్జున్ ఏ అనేది 10వ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది? 10a. బి అనేది 10వ ప్లేస్ లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది? 10b. సో 10a ప్లస్ a ఎంత అవుతుంది? 11b. b ప్లస్ 10b ఎంత అవుతుంది? 11a. a 10వ ప్లేస్ లో ఉంది మల్లికార్జున్, b 10వ ప్లేస్ లో ఉంది కాబట్టి వాల్యూ 10a ప్లస్ b
ఇంటూ బిఏ ఇంటూ సిడి. అసలు మనకు క్వశ్చన్ ఏమడిగాడు ఏబి ప్లస్ సిడి. నాకు క్వశ్చన్లో ఏబి ఇంటూ సిడి ఉండి బిఏ ఇంటూ సిడి మనం చేసినా కూడా అంతే వస్తుంది. బిఏ అంటే 37, డిసిడి అంటే 29. 73 ఇంటూ 29 ఎంత? 2117. సేమ్ ఆన్సర్. సిడిలో 10th ప్లేస్ ఎందుకు తీసుకోలేదు? సిడి నాకు అవసరం లేదయ్యా. సిడి అనేది నాకు రెండో, ఇక్కడ సిడి ఉంది, ఇక్కడ సిడి ఉంది, సిడి కామన్ తీసుకుంటున్నా. సో ఏబి ప్లస్ బిఏ, ఏబి ప్లస్ బిఏ, ఏబి అనేది 10A ప్లస్ బి. సిడి నాకు రెండో డిజిట్ నంబర్, ఒకదాన్ని ఫిక్స్ చేస్తే నాకు డి 9వ 5 తెలిసిపోతుంది. ఇది కొంచెం క్యాట్ లెవెల్, ఇది మాత్రం అర్థం చేసుకుంటే చాలు. 1 3 9 7 రైట్. ఇక్కడ ఆప్షన్లు పెట్టుకున్నా కాబట్టి ఎవరికైనా కరెక్ట్ వాల్యూ ఎంత అని చెప్పడానికి ఇది ఒక మెథడ్ రైట్. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 1 మొత్తం దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్ అర్థమవుతే అన్ని ప్రాబ్లంలు సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్ 1 ఇక్కడ చూడండి సార్. 2 పవర్ 1 ఈజ్ 2, 2 పవర్ 2 ఈజ్ 4, 2 పవర్ 3 ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. యూనిట్ డిజిట్ వేస్తున్నా. 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8, 2 పవర్ 4 16. నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 2 పవర్ 5 ఈజ్ 32, యూనిట్ డిజిట్ 2. 2 పవర్ 6 ఈజ్ 64 4. 2 పవర్ 7 ఈజ్ 128 8. 2 పవర్ 8 ఈజ్ 256. 256 అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్. ఇది ఎన్ని పెరిగినాయి? 4 పెరిగింది. 2 పవర్ 1కి ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో 2 పవర్ 5కి కూడా అదే యూనిట్ డిజిట్ ఉంది. ఎన్ని స్టెప్పులు పెరిగినాయి? 4 పెరిగింది. అంటే ఏ పవర్ 1కి ఎంతైతే ఉన్నదో 4 స్టెప్పుల తర్వాత ఆన్సర్ ఏ పవర్ 1 వచ్చింది. దాని మీనింగ్ ఏ. ఇక్కడ 2 బదులు ఏ పవర్ 1కి ఎంతైతే యూనిట్ డిజిట్ ఉందో 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వచ్చింది. ఇక్కడ ఏ బదులు 2 స్క్వేర్కి ఏదైతే ఆన్సర్ ఉందో 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది. ఏ స్క్వేర్ ఏదైతుందో 4, అది 4 స్టెప్పులు కావచ్చు, 8 స్టెప్పులు కావచ్చు, 12 స్టెప్పులు కావచ్చు. ఏ పవర్ 4k ప్లస్ 2 దాని వాల్యూ ఎంత? ఏ స్క్వేర్. ఏ అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 2, మిగతాది ఏదైనా ఎగ్జాంపుల్ కావచ్చు. 2 పవర్ 3 అనేది 8. మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత 3 ప్లస్ 4 ఎంత? 7. ఇక్కడ కూడా 2 ప్లస్ 4 ఎంత? 6. 4 స్టెప్పుల తర్వాత ఎప్పుడైతే ఏ పవర్ 3 ఉందో 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ రిపీట్ అయింది. ఏ పవర్ 4k ప్లస్ 3 ఇట్ ఈజ్ ఏ పవర్ 3. ఇక్కడ 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ రిపీట్ అయింది. ఏ పవర్ 4k, ఏ పవర్ 4 బాక్స్ లో పెట్టుకోండి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు అర్థమవుతే యూనిట్ డిజిట్ ఏదైనా కానీ చాలా ఈజీగా చేస్తారు, చాలా ఈజీగా రాస్తారు రైట్. +1 +2 ఎలా రాశారు? ఎక్కడుంది +1 +2 రైట్? దయచేసి డౌట్ క్లియర్ గా అడగండి. 2 పవర్ 1 వాల్యూ 2, 2 పవర్ 5 వాల్యూ 32. అంటే ఏదైతే 2 పవర్ 1 ఉందో పవర్ ఎంత పెరిగింది? 4 పెరిగింది. పవర్ ఇక్కడ k వాల్యూ 1 పెట్టుకుంటే 4 పెరుగుతుంది. అదే యూనిట్ డిజిట్ అదే ఉంది. ఇక్కడ 2 స్క్వేర్, 2 బదులు ఏ పెట్టుకోండి.
ఏ స్క్వేర్ 4 స్టెప్పులు పెరిగినా కానీ యూనిట్ డిజిట్ మారలేదు. యూనిట్ డిజిట్ ఎంత? ఏ స్క్వేర్. ఇక్కడ 2 పవర్ 3 4 స్టెప్పులు పెరిగినా యూనిట్ డిజిట్ మారలేదు. ఏ పవర్ 4k ప్లస్ 3 ఇట్ ఈజ్ ఏ పవర్ 3. ఏ పవర్ 4k ఇట్ ఈజ్ ఏ పవర్ 4. ఇక్కడ ఏ ఏంటి? ఏ అనేది యూనిట్ డిజిట్. ఏ అనేది నంబర్ యొక్క యూనిట్ డిజిట్. నంబర్ యొక్క యూనిట్ డిజిట్. నంబర్ యొక్క యూనిట్ డిజిట్. ఈ స్లైడ్ ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎనీబడి గాట్ డౌట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్? 4 స్టెప్పుల తర్వాత సైక్లిసిటీ. సైక్లిసిటీ అంటే మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత రిపీట్ అవడం. సైక్లిసిటీ ఒక యూనిట్ డిజిట్ మళ్ళీ అదే వాల్యూ రావాలంటే 4 స్టెప్పుల తర్వాత రావాలి. సైక్లిసిటీ. సైక్లిసిటీ అంటే మళ్ళీ అదే వాల్యూ ఎప్పుడు వస్తుంది? 2 పవర్ 5కి 2 ఉంది. మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత 5 ప్లస్ 4 ఎంత? 9. మళ్ళీ 4 స్టెప్పుల తర్వాత 2 పవర్ 13, 2 పవర్ 17, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇది చాలా క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నా. దయచేసి డౌట్ ఉంటే డౌట్ అడగండి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి.